అయ్యా ప్రజాప్రతినిధులారా, అధికారులారా, కొంచెం పేదవాడి ఆరోగ్యానికి దారి చూపండి. అయ్యా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం దేవుడు ఎరుక. కనీసం శ్రీకాళహస్తి నుంచి ఆ కార్పొరేట్ వైద్యానికి వెళ్లాల్సిన మార్గమైన ఈ 2 కిలోమీటర్ల దారైనా సరిచేయండి అయ్యా. అన్నిటికీ ప్రత్యామ్నాయ మార్గం ఈ మార్గం. ధర్మరాజులు తిరణాలు కాడ నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు 4 మాడవీధుల్లో ప్రజాప్రతినిధుల ర్యాలీలు, ఆర్టీసీ వాహనాలకు మరియు ప్రైవేట్ వాహనాలకు అన్నిటికీ ట్రాఫిక్ ను మళ్లించే ప్రత్యామ్నాయ మార్గం ఇది ఒక్కటే. అత్యంత ముఖ్యమైన అంబులెన్స్ దారి. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా, పెద్దపాటి ఆరోగ్య సమస్య వచ్చినా తిరుపతికి రిఫర్ చేయడం సర్వసహజంగా రోజు రోజుకి పెరుగుతున్న రిఫరెళ్ల పర్వం. కానీ ఆ గమ్యస్థానం చేరేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ 2 కిలోమీటర్లైనా దారి వేయండి అయ్యా అని వేడుకుంటున్నారు రోగులు మరియు పుర ప్రజలు. అదే పత్తి పని చేస్తే పురుగు పుట్ర కొరికినా ఏం చేసినా మాకు సంబంధం లేదు, మేము ఇలేమని ముందు సార్ ఉన్నాడు, ముందు ప్రభుత్వంలో కొలతలు కొలిచాయన ఏ ప్రభుత్వమైనా సరే, ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా ఉపాధి హామీకి సంబంధం లేదు. ఒకటి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మనకు వద్దు. నేను చెప్పేది ఒకటి. ఏ వెంకటయ్య అన్నింటికి ఇప్పుడు ఆ ప్రభుత్వం జరిగింది, ఈ ప్రభుత్వం జరగడం లేదు. అది నీ మాట, నీకు తెలిసిన మాట, అంతేనా? ఇప్పుడు ఆయన అనింది, ఆయన కూడా ఉన్నాడు అప్పుడు ఆ సార్ సంబంధం లేదనేదా, నీళ్ళు గీళ్ళు సంబంధం లేదు, పాము గురించి మా సంబంధం లేదు. పోతే ఆటో ఛార్జీ గీటో ఛార్జీ మేము పెట్టలేము, మీరు పెట్టుకొని. రోజుకి ఎంత పడుతుంది? ఒక రోజుకి ఎంత పడుతుంది మీకు అకౌంట్? ఆ మాట అడిగిన దానికే మమ్మల్ని అడగబాకండి. ఎన్ని రోజులకి? 6 రోజులకు సంబంధించి 1000 రూపాయలు పడింది. అప్పుడు ఎంత పడింది నీకు? ఒక రోజుకి 100, 110 రూపాయలు. అడిగితే డబ్బులు తక్కువ పడతాదక్క, చెట్టు కొట్టేది కదా అని చెప్పింది ఆ పాప. అవును, ఇదే విధంగా మీకు ప్రైవేట్ గా రైతుకు పోతే ఎంత ఇస్తారు కూలి? మధ్యాహ్నానికి 300. వారానికి ఎంత అయింది? 2000 చిల్లర అవుతుంది. 7 మూల 21. రైతుది ఇప్పుడు ఉండదు, ఇది ఉంటుంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని సరిగ్గా ఇవ్వాలి కదా. 300 అని చెప్పి ఆయన అంటున్నాడు, కనీసం 250 అయినా ఇచ్చు కదా. 300 కాదు, మనం వేసిందంటే ఒక రోజుకి 600 రూపాయలు మనకు కూలీలు వర్తించాలని చెప్పి మనం మాట్లాడుతున్నాం. అర్థమైందా? ఓకే, సంతోషం. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిసారి జిల్లా ఆఫీసుల్లో కానీ రాష్ట్ర కమిటీల్లో కానీ ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈరోజు చూస్తే ఇక్కడ శ్రీకాళహస్తి పట్టణం వేడాయం పంచాయతీ, శ్రీకాళహస్తి మండలం వేడాయం పంచాయతీ సంబంధించి ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది, ఉపాధి హామీ వర్క్ జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇక్కడికి వస్తే వీళ్ళకి సంబంధించి మంచినీళ్ళ సౌకర్యం లేదు, టెంట్ లేదు. ఈ అడవిలో పనిచేస్తున్నటువంటి ఏదైనా పురుగు పుట్ర పాము, ఒక నిమిషం, పాము గేమో ఏదైనా వచ్చి తేలుగుట్టి ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? నాకైతే అర్థం కావడం లేదు. దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ కూలీలతో మండల ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి వీళ్ళకి కనీసం నీళ్ళు సౌకర్యం కూడా లేదు. అడిగితే మీరు తెచ్చుకోండి. ఇప్పుడు గ్రామానికి నుంచి దగ్గర 2 కిలోమీటర్ దూరంలో పనిచేస్తాను ఇక్కడ. ఈ 2 కిలోమీటర్ దూరంలో ఎలా రావాలా? వెహికల్ ఖర్చు ఉంది, ఆటో ఖర్చు ఉంది. ఆటోలో పెట్టుకుని తీసుకొచ్చి వదలాలా? అలా లేకుండా వీళ్ళు నడిచి వస్తారు. మేము పెట్టుకునేదంట డబ్బులు. చూడండి, మీరు వింటున్నారు పక్కనే. అక్కడి నుంచి వీళ్ళు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ నీళ్ళు తెచ్చుకొని గబక్కన తేలు కొడుతుంది, పాము గరుస్తుంది. వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వాళ్ళ కుటుంబాలు వీళ్ళు ఏమైనా కాపాడతారా? గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ అమలు చేయాలి కదా. అమలు చేయాలా? లేదు, చేయట్లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ కానీ దానిపైన ఉండే వాళ్ళు కానీ ఎవరు రెస్పాండ్గా తీసుకోవట్లేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం సీరియస్గా తీసుకుంటా ఉంది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ మంత్ 2-3 తేదీల నుంచి స్టార్ట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకం మీద సీరియస్గా కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఎంపీడీ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళకి జరిగి దగ్గరగా
నెల నుంచి ఇప్పుడు పడడం లేదు అమౌంట్. 10 మంది ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందిలో ఒకరికి జాబ్ కార్డు ఇవ్వడం, లేదా 5 మంది ఉంటే ఒకరికే జాబ్ కార్డు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి రావాల్సిన అమౌంట్ వెంటనే రాబోయే రోజుల్లో ఒక వారం 10 రోజుల్లోనే వీళ్ళందరికీ కూడా చేసిన వర్క్కి అమౌంట్ కూడా రావటం ఒక 150, 100 ఒక రోజుకి. అంటే తలారి 7 గంటలకు వచ్చి 12 గంటల దాకా పని చేస్తే ఒక వారం పని చేస్తే మీరు వింటున్నారు పక్కనే, వారం పని చేస్తే 500. ఒక వ్యక్తికి బయట వెళ్ళి పని చేస్తే నాటుదానికి కానీ కలుపు తీసానికి వెళ్తే ఒక రోజుకి 500 నుంచి 700 రూపాయలు ఇస్తున్నారు. ఇదే విధంగా ఈ వర్క్ని ఆపేసి రైతాంగానికి కలుపులు తీయడం, నాటులు తీయడం, గిన్నెవరలు తీయడం కన్నా చేయగలిగితే వాళ్ళు హ్యాపీగా, రైతులు ఫీల్ అవుతారు, హ్యాపీగా ఇక్కడ వీళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి దయచేసి దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మా సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఉపాధి హామీలు అనేసి గమనించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కూడా నేను ఒక చిన్న తెలియజేస్తున్నాను.